నమస్తే అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఎంతో టేస్టీగా స్ట్రీట్ ఫుడ్లో మనకి చికెన్ పకోడా ఎలా దొరుకుతుందో అదే టేస్ట్తో చికెన్ పకోడీ ఇంట్లోనే ఏ విధంగా ఈజీగా తయారు చేయాలో చూద్దాం. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా కానీ వర్షం పడినప్పుడు బాగా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మనం చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని బాగా నీట్గా కడిగి చూడండి. నేనైతే బోన్స్తో కూడా తీసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. ఇందులో ఒక 2 నిమ్మకాయలు అయితే పిండుకోవాలండి. మీకు పులుపు కావాలి, ముక్క బాగా టేస్టీ కావాలంటే ఇంకొకటి కిలో చికెన్కి నేనైతే 2 వేసుకున్నాను. ఇంకొకటి వేసుకున్నా కూడా బాగుంటుంది, మీ ఇష్టం అండి. నిమ్మకాయ పిండుకొని తగినంత సాల్ట్ వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నిమ్మకాయ రసం ఉప్పు అనేది ముక్కలకి బాగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత కారం, అలానే జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఒక 2-3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. నేనైతే కలర్ కోసమని కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మీకు అవసరం లేదు అనుకుంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. అలానే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. బాగా మసాజ్ చేసినట్లు కొద్దిగా ఎక్కువసేపు కలుపుకోవాలండి, ముక్కకి బాగా మసాలా పట్టేలాగా. అట్లీస్ట్ ఒక 3-4 మినిట్స్ అన్నా కలుపుకుంటే బాగుంటుంది. తర్వాత నేనైతే కోడిగుడ్డు యూస్ చేస్తున్నాను. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎగ్ కూడా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే ఒక 1/2 అవరే పెట్టేసుకున్నాను, ఈవినింగ్ త్వరగా చేసుకోవాలి అని. మీరైతే 1 అవర్ ఆర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఇలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ముక్క నిమ్మరసం పిండుతాం కాబట్టి ఇది త్వరగానే మ్యారినేట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలానే ఒక 3 స్పూన్లు బియ్యం పిండి, 3 స్పూన్లు కార్న్ఫ్లోర్, అలానే 4 స్పూన్లు మనకి శనగపిండి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకి ముక్కలు అనేది ముద్దగా లేకుండా కొద్దిగా గట్టిగా ఉండాలండి, లూజ్గా లేకుండా కలుపుకోవడము. ఈలోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఈ విధంగా ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క ముక్క వేసుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఇంకా ఇందులో జీడిపప్పు కావాలి అంటే ముక్కతో పాటు జీడిపప్పు ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క జీడిపప్పు కలిపి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా పెట్టేసుకొని ఎన్ని పడతాయో అన్నీ ఒక్కొక్క ముక్కగా తీసి వేసేసుకోవాలండి. వేసేసుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కను బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పైన మాడిపోయి లోపల పచ్చిగానే ఉంటుంది కదా, అందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్క బాగా లోపల కూడా బాగా ఉడికేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా 2-3 మినిట్స్లో తీసేస్తాము ముక్కలు అనుకున్న టైంలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని తీసేసి మనం పక్కన డిష్ అవుట్ చేసుకుందాం. ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని ఆయిల్ అంతా వదిలేలాగా కాసేపు పైకి కిందికి విదిలించి మనం తీసి పక్కన పెట్టేసుకుందామండి. అలానే ఇంకో వాయి కూడా వేసేసుకొని మిగిలిన ముక్కలన్నిటినీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క ముక్క నీట్గా వేసుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ మనకు రెడ్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, మీకు స్పైసీగా కావాలి అంటే ఇందులో కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. దాంతోపాటు మిరియాల పొడి కూడా వేసుకోండి, నేను మర్చిపోయాను. ఇలా చివరిగా అయితే ఇంకొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేయించేసుకొని ముక్కలతో పాటు వేసేసుకొని పక్కన ఆనియన్స్, అలానే నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.